ఏమైందిరా? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. జన్మలో ఇంకెవరిని కేలకడం నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా ఇక్కడ నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు జరిగిపోలేదు. సో తెలుగుదేశం శ్రేణికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఇది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు, ప్రిడిక్షన్స్ గానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ గానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను పడుకో ఏముందిలే ఇంకా పడుకో. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన అంతేలారా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలున్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.